క్రషర్ యజమానులను భయపెట్టిన అంశంలోనే మాజీ మంత్రి విడుదల రజనీని కేసులు ఎదుర్కొన్నారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. నిన్న రజనీ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. మీ ఒత్తిడితోనే స్టోన్ క్రషర్స్ పై భారీగా జరిమానా వేయబోయారనేది నిజం కాదా అని సూటిగా ప్రశ్నించారు. అయితే కాదు, అది తమరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రెండో విషయం, ఏదో ల్యాండ్ విషయం అని చెప్పి మాట్లాడారు. ఏదో విశాఖపట్నంలో ఏదో ల్యాండ్ ఉంది అది ఇది అని మాట్లాడటం జరిగింది. అమ్మ, మేము 45 సంవత్సరాలుగా 1977 నుంచి విజ్ఞాన విద్యా సంస్థ నడుపుతా ఉన్నాం. ఈ 45 సంవత్సరాలు పైగా ఉన్న ప్రయాణంలో ఆంధ్ర రాష్ట్రంలో కాదు దేశం మొత్తం ఎక్కడా కూడా, ఆంధ్ర రాష్ట్రంలో కాదు దేశం మొత్తంలో ఎక్కడా కూడా గవర్నమెంట్ కి మేము రిక్వెస్ట్ పెట్టి మాకు ల్యాండ్ అలాట్ చేయండి అని చెప్పి ఒక్క దగ్గరన్నా మేము ల్యాండ్ అలాట్ చేయించుకున్న దాఖలాలు ఉంటే దయచేసి మీడియా మిత్రులకు చూపించాలి, లేకపోతే బయటకు తీసుకొచ్చి చూపించండి. తప్పకుండా 45 సంవత్సరాలు ఎప్పుడు కూడా మేము ఎక్కడ ఏ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ల్యాండ్ మేము విద్యా సంస్థలు పెడతాము, మాకు ల్యాండ్ ఇవ్వండి అని చెప్పి మేము ఎప్పుడు కూడా అడిగింది లేదు, తీసుకుంది లేదు. వచ్చి 9 నెలలు అవుతుంది. అమరావతిలో చాలా మంది ఇంకా మాకంటే కూడా అక్రెడిటేషన్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా స్కూల్స్ కానీ యూనివర్సిటీస్ కానీ పెట్టుకుంటామని చెప్పి ల్యాండ్ కోసం అప్లై చేసుకున్నారు. నేను ఇప్పటిదాకా మీరు చూసుకోండి, ఎక్కడికన్నా ఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి చూసుకోండి, ఇప్పటిదాకా నేను ఒక అప్లికేషన్ అమరావతిలో నాకు ల్యాండ్ ఇవ్వందని చెప్పి పెట్టింది కూడా లేదు. విశాఖపట్నం ల్యాండ్కి సంబంధించి అది 2009లో మేము అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు ఎవరో తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటున్నారు. 2019 అని కాదు, 2009లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆక్షన్ వేస్తే అలాట్మెంట్ కాదు, అలాట్మెంట్ కి ఆక్షన్ కి కొద్ది తేడా తెలుసుకోండి. ఆక్షన్ వేస్తే ఫెయిర్ ఆక్షన్ లో మిగతా వాళ్ళతో పాటు మేము ఆక్షన్ లో పాల్గొని హైయెస్ట్ రేట్, అప్పటికి ఇప్పటికీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ హైయెస్ట్ రేట్ పెట్టి తీసుకున్నది మేము. కాబట్టి ఒకసారి ఎవరో మీకు బ్రీఫ్ చేస్తా ఉన్నారు, వారిని డేటానా సరిగ్గా ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవన్నీ కూడా ఈ 2 విషయాలు కూడా ఎందుకు మాట్లాడారో ఎవరు మాట్లాడిచ్చారో నాకు తెలుసు. వారి గురించి కూడా చివరిలో నేను మాట్లాడతాను. అయితే ఈ 2 విషయాలు కూడా, ఒకటి క్యారెక్టర్ అసోసియేషన్ చేసేది ప్రయత్నం మీది, ఏదో డేటా గురించి ఫోన్ డేటా గురించి ఏదో మాట్లాడి, రెండవది ఈ ల్యాండ్ ఇష్యూ వేసి మన టాపిక్ ఎలాగోలా డైవర్ట్ చేద్దామనే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. కానీ అసలు విషయం గురించి మాట్లాడుకుందాం. 3వ విషయం, 3 ముక్కలు అన్నా కదా, 3వ ముక్క ఇది. 3వ విషయం ఏదైతే ఈ క్రషర్స్ విషయం, ఏ క్రషర్స్ దగ్గర డబ్బులు తీసుకున్నారు అనే దాని మీద మీరు చెప్పారట. నేనేదో కేసు పెట్టించాను, రెడ్ బుక్ లో ఉంది, దాన్ని తీసుకుని ఈ కేసులు చేస్తా ఉన్నారు, ఈ 9 నెలల నుంచే పెట్టారు. అమ్మా, మీరు మరి చూసారో లేదో, నేను మీడియా మిత్రులు కూడా ఇస్తాను, దాని తర్వాత ట్విట్టర్ లో కూడా షేర్ చేస్తాను, అందరూ కూడా చదువుకోవచ్చు. ఇది స్టేట్మెంట్ ఎవరిచ్చారంటే పి జాషువా, ఐపీఎస్ ఆఫీసర్. ఈయనకి సర్వీస్ 2040 దాకా ఉంది సర్వీస్. ఆయన కెరియర్ ముందు చాలా పెద్ద కెరియర్ ఉంది. అటువంటి వ్యక్తి ఆయన సంతకం పెట్టి ఈ స్టేట్మెంట్ ని ఇవ్వటం జరిగింది. ఈ స్టేట్మెంట్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది ఏమి అంటే, ఈ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్, దీనికి ఈ యాజమానికి నాకు ఎటువంటి బంధుత్వం లేదు, ఎటువంటి బిజినెస్ పరంగా ఏమీ లేదు, నాకు ఎటువంటి ఇది లేదు. ఈ బాలాజీ స్టోన్ క్రషర్స్ అనే ఆయన మీదకి ఏం చేశారనేది క్లియర్ గా చెప్పింది. 2021లో ఆగస్టు 24వ తారీఖున 2021లో మీ వైపు నుంచి మీరు ఒక కంప్లైంట్ ని వీళ్ళ పైన మీరు మూవ్ చేయడం జరిగింది. ఏమని మూవ్ చేశారు? మీ స్వహస్తాలతో మీరే మూవ్ చేశారు. నేను మూవ్ చేసింది కాదు. ఇదేదో 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది కాదు. ఇది మీరు కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఈ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ లో చాలా అక్రమం జరుగుతూ ఉంది, దీని మీద ఫైన్ వేయండి అని చెప్పి మీరు కంప్లైంట్ పెట్టారు. కంప్లైంట్ పెట్టిన దాని మీద జాషువా గారు దీని మీద ఇది చిన్న విషయం కదా అని చెప్పి యాక్ట్ చేయలేదు. యాక్ట్ చేయకపోతే మీరేం చేశారు? మీరు తిరగని ఆఫీస్ లేదు, ప్రతి ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు, ఆయనకి ఫోన్ చేయించారు. మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్ళలేదు. మీరు ఈ విషయం పైన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి మాధవ్ రెడ్డి అనే సాక్షి జర్నలిస్ట్ తీసుకొని మీరు వెళ్ళి, ఏమి ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఎస్పీ గారు మీరు ఎందుకు యాక్ట్ చేయరు అని చెప్పి మీరు ఫోన్ చేయించి అడిగించలేదు? అడిగించారు. దీని గురించి అడిగించారు. ఇవన్నీ కూడా మీరు తలుపు తట్టారు. ఇదిగో ఈ కంప్లైంట్ గురించి మీరు కంప్లైంట్ పెట్టింది 2021లో పెట్టి ఏమని చెప్పారంటే, దీనిపైన స్టోన్ క్రషర్స్ పైన లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ పైన ఈ ఫైన్ వేసే అవకాశం ఉంది అని చెప్పి మీరు కంప్లైంట్ పెట్టి, దాన్ని జాషువా గారు ఎస్పీ గారు ఆ రోజు మూవ్ చేయకపోతే ప్రతి ఆఫీస్కి, ప్రతి ఒక్క పొలిటికల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళ దగ్గర నుంచి ప్రెషర్ పెట్టి